ఎలా అమ్మగలుగుతున్నారు? మీ అండదండలు లేకుండా ఎలా అమ్మగలుగుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. వెళ్దాం, ఛాలెంజ్ చేస్తున్నా. మీ ఇష్టం. సారా మంత్రి గారు విలేకరులు తీసుకుని క్యూఆర్ కోడ్ బ్రాందీ షాపుల దగ్గరికి కాదు, బార్లోకి వెళ్ళి స్టాక్ మొత్తం వెరిఫై చేయండి. వస్తారా? నాతో పాటు మేమొద్దు, మాతో పాటు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్లో సగం, కే పాల్ గారిది ఏదో ఉంది, జనశాంతి ఏంటిదండి, ప్రజాశాంతి పార్టీ, ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా ఒకటి నేర్చుకుందాం, చెక్ చేద్దాం పదండి. ఇంత విచ్చలవిడిగా మద్యం స్కామ్ చేస్తూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడవటమా? ఇంత దుర్మార్గమా? ఏం చెప్పి ఏం చేయారు టెండర్లని? బారు పాలసీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బారు పాలసీ అనేది పెద్ద స్కామా కాదా? అంటే మీరు బ్రాందీ షాప్కి వచ్చేటువంటి ఎంఆర్పి కంటే ఎంఆర్పి మీద ఏఆర్టీ వేసి మీరు బార్లోళ్ళకి ఇస్తుంటే ఎలా తక్కువ అమ్ముతున్నారు? బెల్టులు కంట్రోల్ చేయగలరా? ఛాలెంజ్ చేస్తున్నాను. బెల్టులు కంట్రోల్ చేయగలరా? ఈ రాష్ట్రంలో కంట్రోల్ చేయండి. 1,50,000 పైచీలకు బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 3,736 షాపులకు గాను 1,50,000 పైచీలకు బెల్ట్ షాపులు ఉన్నాయి. బెల్ట్ షాపులో జరిగేది ఎవరు స్కాన్ చేస్తారు? క్యూఆర్ కోడ్ ఉన్న సీసా అమ్ముతున్నారా లేదా? ఎవరు చూసేది? ఎవరు? నియంత్రణ ఏది? అంతా దోపిడీ, స్కామే కదా. ఇంత పాపాలు ఘోరాలు మీరు చేస్తూ ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్ ప్రకారం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం వ్యాపారంలో కోర్టు దాన్ని బట్టి 16 మాసాలుగా ఎంత మీరు దోచుకు తిన్నారు, ఎంతగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశారు. మీరు చెప్పండి. పర్మిట్ రూమ్లో స్కాన్ చేసేది ఎవడు? పర్మిట్ రూమ్లో స్కాన్ చేసేది ఎవడు? పర్మిట్ రూమ్లో సప్లై చేసే సరుకు స్కాన్ చేసేది ఎవడు? ఎవడు చేస్తున్నాడు స్కాను? 2, ఈ రాష్ట్రంలో 3,736 మద్యం దుకాణాలు, 3,736 పర్మిట్ షాపులు ఉంటే 1,50,000 పైచీలకు బెల్ట్ షాపులు అన్నమాట వాస్తవమా కాదా? ఒక పంచాయతీలో 5, 6, 7, పెద్ద పంచాయతీ అయితే 10, 15, 20 బెల్ట్ షాపులు ఉన్నాయి కదా. సాక్షాత్తు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో నారా చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయనే ఒప్పుకున్నాడు. నారాయణ కావాలంటే మీరు ఆ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వీడియోలు చూడండి ఒకసారి. ఆయన చెప్పాడు, మీనా ఎక్సైజ్ కమిషనర్ మీనాతో మాట్లాడుతూ మద్యం డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయా, బాగా మొత్తం అంతా జరుగుతున్నాయా అని ఈయన అడుగుతున్నాడు. అతను అంటాడు, సార్ ఇప్పుడు అడిగింది ఏంటి నారా చంద్రబాబు నాయుడు, అరే బాబు మనం జగన్మోహన్ రెడ్డి గారిని 100 విమర్శించి వచ్చాం, విషం చిమ్మొచ్చాం, మరి మన షాపుల్లో ఇవాళ మన ప్రభుత్వంలో డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయా అని అడిగితే అతను అంటాడు,
సార్ జగన్ గారి గవర్నమెంట్ లో 0.6% డిజిటల్ సేల్స్ సార్. మన గవర్నమెంట్